బీఆర్ఎస్ పాలనలో స్థానిక సంస్థ ఎన్నికలు రాజ్యాంగబద్ధంగా శాస్త్రబద్ధంగా జరగలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్నికల్లో అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తారని మండిపడ్డారు. ప్రజాప్రభుత్వంలో రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగాయన్నారు. ఫ్రెండ్లీ ఫైటింగ్ చేసి అద్భుత ఫలితాలు సాధించామని చెప్పారు. కొత్తగూడెం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఆఫీసులో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, వార్డు మెంబర్లను పొంగులేటి అభినందించారు. 3 విడతల ఎన్నికల పోరాటంలో భద్రాద్రి కొత్తగూడెంలో 5 నియోజకవర్గాల నుంచి 400 మంది సర్పంచులను గెలిపించినట్టుగా తెలిపారు. వారి పత్రికలో ప్రింట్ ఎంచుకుంటున్నాయో, వారికి ఎక్కడెక్కువ వచ్చినాయో, ఏ గ్రామ పంచాయతీలో వారు గెలిచారో ఏమీ కనిపించదు. వారి పేపర్ మీద మట్టుకు అంకెలు, బ్రహ్మాండమైన అంకెలు చూపించి ఇంకా మసిపూసి మారేడికాయ చేయాలనే తాపత్రయపడే వారి సిద్ధాంతం చూస్తుంటే నవ్వొస్తుంది. ఏది ఏమైనా ఇది ప్రజా ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా ఒక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లానే కాదు, ఖమ్మం జిల్లానే కాదు, రాష్ట్రంలో ఏవైతే స్థానిక సంస్థ ఎన్నికల్లో అన్ని ప్రాంతాలలో తెలంగాణ ప్రజలు గ్రామీణ ప్రాంతంలో నివసించే కాంగ్రెస్ పార్టీని అభిమానించే నాయకులు అద్భుతమైన ఫలితాలు ఇచ్చారని చెప్పక తప్పదు. దానికి కారణం గడిచిన 2 సంవత్సరాలలో నిజాయితీతో, చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, కేబినెట్ కానీ, సహచర ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, వీరందరి కష్ట ఫలితం ఈ